రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఆరాంఘర్ చౌరస్తాలో బస్సుల కోసం జనాలు కిక్కిరిశారు. ఎన్నికల వేళ నగరవాసులు ఓటు వేసేందుకు పల్లెబాట పట్టగా ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతుంది. మరోవైపు సిబ్బంది అదే తరహాలో ప్రయాణికులకు త్రాగునీరు, కూర్చోడానికి చైర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఓటు వేయడానికి తమ గ్రామాలకు వెళుతున్న సందర్భంగా రద్దీ ఎక్కువైందని షాద్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉషా అన్నారు. మొత్తం కావాలి నువ్వు వచ్చే తీలో రాదు. షాద్నగర్ డిపో మేనేజర్ని. నా పేరు ఉషా అండి. నేను ఇక్కడ ఆరంగర్ పాయింట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ నిన్నటి నుంచి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. నిన్నటి మీదట ఈ రోజు ఇంకా బాగా ఉంది. దానికి తగ్గట్టుగా మేము బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఒక 30 బస్సులు ఎక్స్ట్రా తిప్పాము, మేము ఎక్స్ట్రా నడిపాము. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకా చాలా బస్సెస్ అరేంజ్ చేసాము. ఎటువైపు పబ్లిక్ డిమాండ్ ఉంటే అటువైపు బస్సెస్ నడపడానికి మేము సిటీ బస్సెస్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, సిటీ డిపో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఇక్కడ షెడ్, వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ చార్జెస్ వసూలు ఎక్కువ చేస్తున్నారు, వాటి మీద మన చర్యలు తీసుకున్నారా? ప్రైవేట్ వెహికల్స్ కి పోకుండానే మేము మాక్సిమం అరేంజ్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి బస్సెస్. అంటే ఎక్కడెక్కడ ఇక్కడ ఎక్కువగా కర్నూలు ఉన్నారు, కొత్తకోట ఉన్నారు, వనపర్తి ఉన్నారు, మహబూబ్ నగర్ ఉన్నారు. ఎక్కువ ట్రాఫిక్ ఈ సెక్టర్ లోనే ఎక్కువగా కనబడుతుంది. మా ఇక్కడ ఆరంగర్ లో 3 పాయింట్స్ పెట్టాము సపరేట్ గా. మహబూబ్ నగర్, నారాయణపేటకు ఒక ప్లాట్ఫాము, నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్ ఒక ప్లాట్ఫాము, ఇంకొక ప్లాట్ఫామ్ లో షాద్నగర్, గద్వాల, కర్నూలుకు ఒక ప్లాట్ఫామ్ ని సపరేట్ చేసుకొని మేము బసెస్ ని అరేంజ్ చేస్తున్నాం.